హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ అనమాట, మూవీ కాదు సిరీస్. అసలు ఇలాంటి సిరీస్ ఎప్పుడు చూసి ఉండరు. అసలు సింగిల్ టేక్, ఒక్కొక్క ఎపిసోడ్ సింగిల్ టేక్లో తీశారనమాట. అంటే ఆర్టిఫిషియల్గా స్టిచ్ చేసిన మూవీస్ ఉంటాయి, అలాగే జస్ట్ ఆ ఫీల్ తెప్పిస్తారు సింగిల్ టేక్. కానీ ఆ సింగిల్ టేక్ కాదు, అలాంటిది కాదు. ఇది యాక్చువల్ సింగిల్ టేక్. ఒక ఎపిసోడ్ 1 hour అనుకుంటే ఆ 1 hour సింగిల్ టేక్. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక్క డైలాగ్ మిస్ అయినా, ఒక యాక్షన్ మిస్ అయినా, ఇప్పుడు సడన్గా మీరు ఒక డైలాగ్ మర్చిపోయారంటే యాక్టర్ మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలి. ఒక గంట సేపు మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలి. ఒక సీన్ అయితే 1 minute తీసే మళ్ళీ తీస్తారు. ఇది గంట సేపు మళ్ళీ ఫస్ట్ నుంచి. లాస్ట్ ఒక 1 minute మిస్ అయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలి. అంత కష్టం. అది ఆలోచిస్తేనే పిచ్చెక్కుతా ఉంది. ఇదైతే 4 episodes, 4 సింగిల్ టేక్స్. ఒక్కొక్క ఎపిసోడ్ సింగిల్ టేక్స్. అసలు అది చూసేకే కాస్త ఇంకా మనము ఆడున్నట్టు అనిపిస్తుంది, ఆ స్టోరీలో ఉన్నట్టు. అంత ఎంగేజింగ్ అనిపిస్తుంది ఆ సింగిల్ టేక్ వల్ల. స్కూల్లో చదివే ఒక అమ్మాయి మర్డర్ అవుతుంది. ఆ మర్డర్కి ఆ క్లాస్మేట్ ఇంకో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి మీద డౌట్తో పిలుచుకొని వస్తారనమాట. అతను నేను చేయలేదు అంటాడు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, ఒక్కొక్క ఎపిసోడు ఫ్యామిలీ దాన్ని ఎట్లా డీల్ చేస్తారు అనేది స్టోరీ. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క టోన్లో ఉంటుంది. ఒక ఎపిసోడ్ ఎమోషనల్గా ఉంటుంది, ఒక ఎపిసోడ్ థ్రిల్లింగ్గా ఉంటుంది, ఒక ఎపిసోడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగా కానీ టోన్ మొత్తం అన్నిటికీ సెట్ అవుతుంది, ఒకే దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఒకే స్టోరీ జరుగుతూ ఉంది కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్స్ ఒక్కొక్క ఎపిసోడ్కి అట్లా డీల్ చేస్తూ వెళ్తారనమాట. 4th episode, లాస్ట్ ఎపిసోడ్ మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ డీల్ చేసేది అనమాట. వాళ్ళ పక్కన ఇప్పుడు వాళ్ళ కొడుకు మర్డర్ చేశాడు ఇది అనేసి అరెస్ట్ చేశాక పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మన మామూలు జాబులు, ఇది మీకు ఇష్టం లేని జాబులు చేసినా పక్కింటి వాళ్ళు ఇది అది మాడుతూ ఉంటారు. అలాంటిది వీళ్ళు మర్డర్ చేశారనుకున్నాక వాళ్ళు ఎట్ట డీల్ చేశారు ఫ్యామిలీ, అది తెలుసుకునేక అది ఆ ఎమోషనల్గా ఉండేది ఆ ఎపిసోడ్ మొత్తం. 4th episode అది చాలా బాగుంది. ఇంకా హైలైట్ అయితే 3rd episode. అస్సలు పిచ్చెక్కుతుంది ఆ ఎపిసోడ్ అయితే. అసలు ఓ సైకాట్రిస్ట్ అబ్బాయి మాత్రం ఉంటారు, ఒకే ఒక రూమ్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 hourలో 55 minutes ఒకే లొకేషన్లో జరుగుతుంది, ఒకే రూమ్లో. వీళ్ళు ఇద్దరు జస్ట్ మాడుకుంటూ ఉంటారు అంతే. ఆ మాడుకునే దాంట్లోనే మనకు ఫస్ట్ ఎమోషన్ ఫీల్ అవుతాం. థ్రిల్లర్ ఆస్పెక్ట్ అసలు. పిల్లోడు అసలు నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తాడు. ఫట్ అని కొట్టాలనిపిస్తుంది. ఆ లెవెల్లో ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాడు అప్పుడప్పుడు. వచ్చి మాట్లాడతాడు అనమాట. కానీ అది మెయిన్ స్టోరీ ఏమంటే ఇంటర్నెట్ మన నెక్స్ట్ జనరేషన్ ఎట్ ఈజీగా మ్యానిపులేట్ చేసేయగలదు అనేసి. ఒక 2-3 పోస్టులు, 2-3 వీడియోలు చూస్తేనే మొత్తం మారిపోతారు. అది చిన్నప్పుడు చూస్తే కంప్లీట్ వాళ్ళ లైఫే మొత్తము మెంటలీగా మారిపోతుంది. ఓకే, ఇలాగుండారా జనాలు, మనం ఇలాగ మాట్లాడాలనేసి. అది తప్పు వీడియో చూసింటే తప్పుగానే నేర్చుకునేస్తారు. ఇప్పుడు మంచి వీడియో చేసి ఓకే మంచి వీడియో, మంచిగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఇలాంటి చెడు నేర్చుకునే వాళ్ళు ఫుల్గా ఉంటారు కదా. అది మెయిన్ ఆస్పెక్ట్గా డీల్ చేశారనమాట. ఆ సైకాట్రిస్ట్తో మాడేప్పుడు మనకి ఆ సైకాట్రిస్ట్ భయపడుతూ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్ మాత్రం అందరూ చించేశారు. ఎందుకంటే ఒక్క నిమిషము మిస్ అయినా కూడా మళ్ళీ తెలుసు సింగిల్ టేక్ అని చెప్పాను కదా, మొత్తం చేయాలి. కాబట్టి ప్రతి డైలాగ్ గుర్తుండాలి. క్లైమాక్స్ వరకు 1 hour అంటే 1 hour డైలాగ్స్ అన్నీ గుర్తుండాలి. 1 hour మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నడిచి ఇక్కడ డైలాగ్ చెప్పాలి, అది గుర్తుండాలి. ఇప్పుడు ఒక స్టెప్ వేసి వేరే యాక్టర్ దగ్గరికి పోయి ఇట్టంటే మిస్ అయిందంటే కంప్లీట్ కాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అంత యాక్టింగ్ అంత బాగా చేశారు, అందరూ నెక్స్ట్ లెవెల్ చేశారు. ఇంత పొగిడి డైరెక్షన్ పొగడకపోతే ఇంకా డైరెక్షన్ అంటే అక్కడే అసలు ఇంత కష్టమైందో తెలిస్తేనే కదా, అది చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఎంత కష్టమైంది ఆ డైరెక్షన్ అని కూడా. అంత బాగా చేశారు. ప్రతిదీ కన్విన్సింగ్గా ఉంటుంది, ఎక్కడ అన్రియలిస్టిక్గా ఉండదు, చాలా రియలిస్టిక్గా, మనం ఇంకా ఎంగేజింగ్గా ఉంటుంది అసలు. సో ఆడాల్సిన ఖచ్చితంగా చూడండి నెట్ఫ్లిక్స్ సిరీస్. మీకు మోటో వ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. పీస్.